Hello, my dear student. Good morning, everyone. Today I discuss about binomial distribution example problems. సో మనం ఇంతవరకు థియరిటికల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ప్రజెంట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ binomial distribution example problems. You see and listen carefully. So here problem, a fair coin is tossed 6 times. Find the probability getting the 4 heads. అంటే మనం కాయిన్ని 6 టైమ్స్ ఎగురవేసినప్పుడు 6 టైమ్స్ మనము ఎగురవేసినప్పుడు ఫైండ్ ద ప్రాబిలిటీ కనుక్కోమన్నాడు. 4 హెడ్స్ పడడానికి ప్రాబిలిటీ ఏముంటుంది అన్నాడు. సో కాబట్టి మనకి కాయిన్ అంటే 2 ఫేసెస్ ఉంటాయి కాబట్టి హెడ్ ఒకటి టెయిల్ ఒకటి. సో కాబట్టి P ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ గెట్టింగ్ హెడ్ రావడానికి 50% ఉంటుంది. ఓకే, కాబట్టి దాని 1/2 నాట్ గెట్టింగ్ హెడ్ రాకపోవడానికి 1/2 50% ఉంటుంది. అంటే మనకి ఈ రెండిట్లో హెడ్ కానీ లేదా టైల్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఏది వస్తుందో చెప్పలేము కాబట్టి సో ప్రాబిలిటీ హెడ్ పడడానికి 1/2 ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకు హెడ్ పడకపోవడానికి 1/2 ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ హౌ మెనీ టైమ్స్ వీఆర్ ఎక్స్పెరిమెంట్ అంటే 6 టైమ్స్. సో n ఈజ్ ఈక్వల్ టు 6. మనకి n ఈజ్ ఈక్వల్ టు 6. హెడ్ రావడానికి 4 టైమ్స్ అన్నాడు కాబట్టి r ఈజ్ ఈక్వల్ టు 4. సో వీ నో దట్ ద P ఆఫ్ r ఈజ్ ఈక్వల్ టు NCR P పవర్ r Q పవర్ n మైనస్ r. సో మనకు n వాల్యూ తెలుసు, r వాల్యూ తెలుసు, p వాల్యూ తెలుసు, q వాల్యూ తెలుసు. సో ఈ వాల్యూస్ అన్నీ తీసుకొని వచ్చి మనకు P ఆఫ్ r ఫైండ్ అవుట్ చేయాలంటే NCR బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఉంది కదా, NCR P పవర్ r Q పవర్ n మైనస్ r. సో 1/2 P అంటే దిస్ ఈజ్ ద P, దిస్ ఈజ్ ద Q. సో కాబట్టి 1/2 హోల్ పవర్ 4, 1/2 6 మైనస్ 4. సో మనకు 64 అంటే ఫార్ములా ఏం మనకు 6 ఫ్యాక్టోరియల్ అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. అంటే n మైనస్ r అంటే ఏమి 6 మైనస్ 4 అంటే 2 ఫ్యాక్టోరియల్ వస్తుంది ఇంటూ n ఫ్యాక్టోరియల్ అంటే 4 ఫ్యాక్టోరియల్. సో ఇదంతా సింప్లిఫై చేస్తే మనకి 15/64 అనేది వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. యు సీ అనదర్ ప్రాబ్లం. చూడండి ఇక్కడ, డిటర్మైన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ సమ్ 6 ఎగ్జాక్ట్లీ 3 టైమ్స్ ఇన్ 7th rows విత్ పెయిర్స్ ఆఫ్ డై. అంటే డిటర్మైన్ ద ప్రాబిలిటీ గెట్టింగ్ 6 ఎగ్జాక్ట్లీ అన్నాడు 3 టైమ్స్ ఇన్ 7th rows విత్ ద పెయిర్ ఆఫ్ డైస్ అనమాట. ఓకే, 6 వచ్చేటట్టుగా చూడమన్నాడు 7 టైమ్స్. ఓకే, ద సింగిల్ థ్రోన్ ఆఫ్ ఫెయిర్స్ ఆఫ్ దేర్ డైస్ సమ్ ఆఫ్ 6. అంటే మనకి ఏం చేయాలి, త్రో చేసినప్పుడు 6 వచ్చే విధంగా ఉండాలి. ఓకే, అక్కాస్ 5 ways అంతే కదా మనకు. అంటే 1,5 యాడ్ చేస్తే 6, 5,1 కానీ 2,4 కానీ 4,2 కానీ 3,3 యాడ్ చేసి 6 వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి డిటర్మైన్ ద గెట్టింగ్ సమ్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ 6 ఎగ్జాక్ట్లీ 3 టైమ్స్ అన్నాడు త్రూ ఏ పెయిర్ ఆఫ్ డైస్. సో కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ 2 టైమ్స్ కాబట్టి ఏమొస్తుంది మనకు 6 × 6 36 ways వస్తుంది. ఓకే, సో ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్ టు మనకు ఇవన్నీ ఎన్ని ఉండే టోటల్ నెంబర్ ఆఫ్ 6 రావడానికంటే 5 ఉన్నాయి. సో 5/36. సో ఫెయిల్యూర్ కనుక్కోవాలి కాబట్టి ఫెయిల్యూర్ ఏమి P + Q = 1 అయితే Q = 1 - P అని మనము ఆల్రెడీగా ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. సో కాబట్టి 1 - P అంటే 1/5/36 చేయండి. సో ఇక్కడ 7th rows అన్నాడు. ఏమి ఇక్కడ 7 3 టైమ్స్ చేసినాడు 7th rows అంటే n = 7 అనమాట. సో దెన్ ఆఫ్టర్ వీఆర్ సబ్స్టిట్యూట్ బైనామియల్ ఫార్ములా. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములాలో NCR P పవర్ r Q పవర్ n మైనస్ rలో దీన్ని సబ్స్టిట్యూట్ చేసాం. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్లీ మనకు 0.0516 వస్తుంది. అంటే 3 టైమ్స్ చేసినప్పుడు. ఓకే, 7th rowsలో మనకు 6 ఎగ్జాక్ట్లీ 6 రావాలి అనమాట. సో కాబట్టి మనకు 1,5, 5,1 తీసుకుంటే మనకు వస్తుంది అనమాట. ఓకే, 4,2, 2,4, 3,3. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ప్రాబ్లం. యు సీ ద అనదర్ ప్రాబ్లం. ఏ డై ఈజ్ thrown 6 times.
getting a even number is success. Even number is success. Find the probability. At least one success, less than 3, less than or equal 3, 3 success, 4 success అన్నాడు. ఓకే, ఇన్ ఏ సింగిల్ థ్రోన్ ఆఫ్ ఎ ఫెయిర్ డైస్ ఈవెన్ నెంబర్ రావాలి. అక్కర్ 3 ways అవుట్ ఆఫ్ 6 ways. అంటే ఒక డై ఎలా ఉంటుంది, నీకు 6 ఫేసెస్ ఉంటుంది, దాంట్లో ఈవెన్ నెంబర్ వచ్చే అవకాశము. సో కాబట్టి ప్రాబిలిటీ అక్కర్స్ ఈవెన్ నెంబర్. ఓకే, వన్ థ్రోన్ అంటే ఏమి, మనకు ఫస్ట్ 6 కదా ఫేసెస్ మనకి, కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, అట్లీస్ట్ 3 అన్నాడు, కాబట్టి 3/6 చేస్తే 1/2. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ట్రయల్స్ 6 times వేసాడు, 6 థ్రోస్ అన్నాడు. ఓకే, కాబట్టి n = 6. సో మనకు ఆల్రెడీగా మనకు P ఆఫ్ R గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 1 అంటే P ఆఫ్ 1 - P ఆఫ్ Rగా రాసుకోవచ్చు. దీనికి ఇది ఈక్వల్ అనమాట. ఓకే, సో మనకు ఇక్కడ 1/2 వచ్చింది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు P ఆఫ్ R గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ వస్తుంది. అలాగే 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అన్నాడు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే ఏమి, 3 వరకు తీసుకోవాలి. అంటే ఏమి, P ఆఫ్ 0, P ఆఫ్ 1, P ఆఫ్ 2, P ఆఫ్ 3 ఇవన్నీ యాడ్ చేస్తాం అనమాట. ఓకే, సో అన్నిట్లో P వాల్యూ Q వాల్యూ రెండు 1/2నే కాబట్టి, సో మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమి 6C0, 6C1, 6C2, 6C3. 6C1 6C0 వాల్యూ 1, 6C1 అంటే 6, 6C2 అంటే 6 × 5/1 × 2. 6C3 వాల్యూ అంటే ఏమి, 6 × 5 × 4/1 × 2 × 3. ఇవంతా సింప్లిఫై చేస్తే మనకి ఇది వస్తుంది. ఓకే, నెక్స్ట్ 4 సక్సెస్ కావడానికి R = 4 తీసుకోండి. 6C4 1/2 హోల్ పవర్ n -1, 6 - 4 అంటే 2 వస్తుంది. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేసి ఇది వచ్చేస్తుంది. ఓకే, యు సీ ద అనదర్ ప్రాబ్లం. చూడండి, 10 coins ఆర్ థ్రోన్ సైమల్టేనియస్లీ. ఫైండ్ ద ప్రాబిలిటీ గెట్టింగ్ ఏ 7 heads రావడానికి ప్రాబిలిటీ ఎంత, 6 heads రావడానికి ఏంటి అన్నాడు. ఒక కాయిన్ తీసుకుంటే దానికి 2 ఫేసెస్ ఉంటాయి కాబట్టి 1/2, ఫెయిల్యూరు 1/2 ఉంటుంది. ద ప్రాబిలిటీ గెట్టింగ్ ఆర్ హెడ్స్ 10 coins అన్నాడు. అంటే n = 10 అని అర్థం. n = 10 ఆర్ 1/2 హోల్ పవర్ R 1/2 10 పవర్ R. ఓకే, ద ప్రాబిలిటీ గెట్టింగ్ అట్లీస్ట్ 7 heads అన్నాడు. అంటే R = 7. అంటే R = P ఆఫ్ X గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 7 అనమాట. ఓకే, సో కాబట్టి P ఆఫ్ X 7, P ఆఫ్ X 8, P ఆఫ్ X 9, P ఆఫ్ X 10. సో దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. X = 7 కాబట్టి R ప్లేస్లో 7 పెడితే ఈ పార్ట్ అంతా వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా 8, అట్లాగే 9 అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్గా మనకు ఇదంతా సింప్లిఫై చేయండి. 10C9 ఇవన్నీ క్యాల్సియం మనం అప్లై చేసుకున్నట్లయితే దీనిలో 1/2 ఇవన్నీ ఉంటాయి కదా, కామన్ తీసేసినట్లయితే మనకు ఫైనల్గా దీన్ని సింప్లిఫై చేస్తే దిస్ ఈజ్ ద ఈ వాల్యూ వస్తుంది మనకు. ఓకే, సింపుల్. జస్ట్ మనకు NCR, P/R, Q/n - R ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. 2 dice ఆర్ థ్రోన్ 5 times. ఫైండ్ ద ప్రాబిలిటీ గెట్టింగ్ 7 సమ్ రావడానికి అవకాశం ఎంత ఉంది ప్రాబిలిటీ. అట్లీస్ట్ వన్స్ కానీ, లేదా 2 times కానీ, లేదా P ఆఫ్ 1 లెస్ దాన్ X లెస్ దాన్ 5 కానీ. సో కాబట్టి P ఆఫ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 7 సింగిల్ థ్రోన్స్ ద ఫెయిర్ ఆఫ్ డైస్ మన 6 times అన్నాడు కదా. డైస్ థ్రోన్ 5, ఫైండ్ ద ప్రాబిలిటీ 7 రావడానికి ఎంత అన్నాడు. మనకు 6/36, 6 ఫేసెస్ ఉంటాయి. ఓకే, 2 times కాబట్టి 6 × 6 36తో డివైడ్ చేస్తే 1/6. ఓకే, సో కాబట్టి మనకేమి ద క్యూ ఫెయిల్యూర్ వచ్చి 1/1 - P రాసుకుంటే సరిపోతుంది, క్యూ వస్తుంది. ద నంబర్ ఆఫ్ n = 5 times అన్నాడు. అంటే P ఆఫ్ X గ్రేటర్ దాన్ ఈక్వల్ 1 అంటే, సో 1 - P ఆఫ్ X = 0. సో 1 - P ఆఫ్ X = 0 అంటే NC0 1/6 హోల్ పవర్, ఇది Q 5/6 హోల్ పవర్. ఇది సింప్లిఫై చేయండి. అట్లా ఎగ్జాక్ట్లీ 2 times అని అంటే n = 2 పెట్టండి, R = 2 పెట్టుకుంటారు. 5C2 1/2 హోల్ స్క్వేర్ 5/6 హోల్ పవర్ 4 సింప్లిఫై చేస్తారు.
అది ఇన్ బిట్వీన్ 1,5 అన్నాడు. 1కి 5కి ఇన్ బిట్వీన్ ఉండేది ఏమి 2, 3, 4 ఉంటుంది కాబట్టి 2 ఒకటి 3 ఒకటి 4 ఒకటి అంటే r = 2, 3, 4. ఓకే, ఇదంతా సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, మీకు ఆల్రెడీగా మీకు బైనామియల్ థీరంలో ఎక్స్పాన్షన్ చేసినాం కదా ఎలా మనం సింప్లిఫై చేయాలనేది. ఓకే, యు సీ ద అనదర్ ప్రాబ్లం. It has been claimed that in 60% of all solar heat, okay, installations are utility bill reduced by the least 1/3 according to the probabilities that utility bill will be reduced at least 1/3 for of 5 installations, least 4, 5 installations అన్నాడు. సో ప్రాబిలిటీ ఎంత ఇచ్చాడు, పి అనేది ఏమి ఇచ్చాడు, ప్రాబిలిటీ యూటిలిటీ బిల్ ఆఫ్ రెడ్యూస్డ్ ఇన్స్టాలేషన్స్లో. ఓకే, సో మనకి 60% అంటే 60 ఇది క్యూ కనుక్కుంటారు. ఇక్కడ ఏమన్నాడు 1/3 అన్నారు. ఓకే, రెడ్యూస్డ్ అకార్డింగ్ టు ద ప్రాబిలిటీ యూటిలిటీ విల్ బి రెడ్యూస్డ్ అట్లీస్ట్ 1/3 అన్నాడు, అంటే 1/3 అనేది. 4, 5 ఇన్స్టాలేషన్స్ అంటే 4 అనేది r తీసుకోండి, n = 5లో 4 అనమాట, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తారు. నెక్స్ట్ అలాగే ఇంకేమన్నాడు, అట్లీస్ట్ 4 of 5 ఇన్స్టాలేషన్. సో సెకండ్ ప్రాబ్లం ఏమి గ్రేటర్ దాన్ అనమాట, అంటే 4, 5 అనమాట, 4, 5 కాబట్టి p of x = 4, p of x = 5 ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, చూడండి, the incidence of an occupation of the dice and industry of the sense that is the worked have 20% chance of suffering from in it. What is the probability that out of 6 workers chosen the random 4 more will be suffer from the disease? Okay, incidence of the ఆక్యుపేషనల్ డిసీజెస్ అన్నారు. ఓకే, సో కాబట్టి మనకు p = 20% అన్నారు కాబట్టి p = ఏమి ఇక్కడ 20% అంటే 1/20/100 చేస్తే మనకు 0.2 వస్తుంది. q అంటే 1 - p పాన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏమన్నాడు 6 అన్నాడు కాబట్టి n = 6. ద ప్రాబిలిటీ ఆఫ్ 4 వర్కర్స్ విల్ బి సఫర్ ఉంటారు, 4 వర్కర్స్ డిసీజ్తో. సో p of x > 4 అంటే ఏమి 4, 5, 6 4 పైన. ఓకే, ఇంకా దీన్ని మనకు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తారు. NCR x⁴r Q⁴n - rలో సబ్స్టిట్యూట్ చేయండి. 4 వచ్చి ఒకసారి r 4, ఒకసారి r = 5, ఒకసారి r = 6 సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. డిటర్మైన్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ 4 అండ్ వేరియన్స్ థియరీ అన్నాడు. గివన్ మీన్ డిస్ట్రిబ్యూషన్ 4 అండ్ వేరియన్స్ వచ్చి 3 ఇచ్చాడు కాబట్టి ఆల్రెడీ వీ నో దాట్ ద ఫార్ములా NP = 4, NPQ = 3 ఇచ్చాడు. సో 2/1 వేసుకోండి, అప్పుడు NP/NPQ. ఓకే, NP క్యాన్సిల్ అయితే నీకు Q వాల్యూ వస్తుంది. ఓకే, Q వాల్యూ 3/4. నెక్స్ట్ P వాల్యూ కావాలి కాబట్టి 1 - Q అంటే 1 - 3/4 సపరేట్ చేస్తే నీకు N వాల్యూ వస్తుంది. The given binomial distribution parameters n is equal to 16, that is equal to p is equal to 1/4. To find the mode of distribution formula ఏంటంటే n+1 into p, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మోడ్ వస్తుంది, which is not integer, hence the mode of distribution integral n+1. దీనిలో మనకు సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఫైనల్గా 4 వస్తుంది. n వాల్యూ కనుక్కుంటాం, అన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, దీనిలో సబ్స్టిట్యూట్ చేసేసి నెక్స్ట్ యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఇఫ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ డిఫెక్టివ్ ఆఫ్ బోర్డ్స్ ఈజ్ 1/8 అన్నారు. డిఫెక్టివ్ బోర్డ్స్, ఫైండ్ ద మీన్ ద వేరియన్స్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డివైస్ ద బోర్డ్స్ 640 అన్నాడు. వీ హ్యావ్ ఆల్రెడీ గివన్ p = 1/8. ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఏమన్నాడు 640 అన్నాడు. n = 640.
the mean of distribution mu is equal to NP is equal to 8 defectives, defective 640 అన్నారు. సో 640 బై ఇంటూ 8 వేస్తే మనకు 80 వస్తాయి. క్యూ వాల్యూ కనుక్కుంటాం. సో మనకు ఆల్రెడీ హెన్స్ వేరియన్స్ ఫార్ములా ఎన్పిక్యూ కాబట్టి ఎన్పి అనేది తెలుసు, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రిమైనింగ్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. 256 seeds of 12 tosses of a coin, in how many cases one can be expect 8 of heads and 4 tails అన్నారు. సో probability getting head 1/2 and probability getting tail 1/2. The number of tosses means n is equal to 12. So probability of getting heads and 4 tails of 12 tails. Okay, p of 8. ఓకే, దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. 4 హెడ్స్ అన్నారు కాబట్టి 12C8 1/2 హోల్ 48 1/2 ఇది. ఓకే, సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ ద నెంబర్ ఆఫ్ సచ్ కేసెస్ 256 సెట్స్ అన్నారు. 256 ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 మల్టిప్లై చేయండి. 250. ఓకే, 256 సెట్స్. ఓకే, నెక్స్ట్ యూ సీ ద అనదర్ ప్రాబ్లం. 6 dice are thrown 729 times. How many times do you expect at least 3 dice to show A, 5 and 6? The probability is 2/6 dice కాబట్టి. ఓకే, 1/3 క్యూ కనుక్కుంటాం. సో అబౌవ్ 3 అన్నాడు కాబట్టి అంటే పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 3, ఎక్స్ 3, 4, 5, 6 వరకు తీసుకుంటాం. ఎందుకంటే ప్రీవియస్ ప్రాబ్లం లాగా ఎక్స్ ఈక్వల్ టు 3 దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తారు. ఓకే, ఇవన్నీ సిమిలర్ ప్రాబ్లమ్స్ కాబట్టి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. 2 dice are thrown 120 times. Find the average number of times in which the number of dice exceeds of the number of seconds of dice. సో హియర్ డైస్ టాస్డ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనకు డై 6 ఫేసెస్ కాబట్టి 1 2 3 4 5 6. ఓకే, అనదర్ ఎక్స్ 1 2 3 4 5 6. టోటల్ నెంబర్ ఆఫ్ వచ్చి 36 అవుతుంది. 6 into 6. లెట్ ఎక్స్ బీ ద ర్యాండమ్ వేరియబుల్. ద ఫేవరబుల్ కమ్స్ అంటే ఏమొస్తుంది మనకి కాంబినేషన్ అంటే 2,1 3,1 టోటల్గా 4 రావాలి. ఓకే, 4 నెక్స్ట్ అట్లాగే 5 అట్లా కాబట్టి 2,1 3,1 3,2 4,1 6 వరకు కాబట్టి 4,2 అదే 7 అట్లే 5,1 అట్లా 5,2 5,3 అన్ని కాంబినేషన్ తీసుకుంటాం. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఏమొస్తాయి 15 వస్తాయి కాబట్టి 15/36 120 టైమ్స్ చేసాము ఇక్కడ. ఇన్ విచ్ ద నంబర్ ఆఫ్ 5 రావాలి. 5 డైస్ అన్నాడు. అండ్ ద ఫస్ట్ డై ఎక్స్పెక్ట్ ద నంబర్ ఆఫ్ సెకండ్ డై అన్నాడు 5 సెకండ్. సో మనకు ఆల్రెడీగా వీ నో దట్ మీన్ డైస్ 15/36. హెన్స్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మీన్ కనుక్కోవాలి కాబట్టి ఎన్పి అంటే ఏమి 120 టైమ్స్ అన్నాడు. పి అంటే 5/12 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్గా 50 వస్తుంది. You see the another problem. If the probability is defect of both 0.2, find the mean and standard deviation of the distribution. Absolute total number 400 అన్నాడు. సో n ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు, p ఇచ్చాడు, q కనుక్కుంటాం. మీన్ ఫార్ములా ఎన్పిలో పెడితే మనకు మీన్ వస్తుంది. స్టాండర్డ్ డివియేషన్ √NPQలో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ అనదర్ ప్రాబ్లమ్. ఈ డైస్ ఆఫ్ టాస్డ్ thrice of a success is getting 1 or 6 on tosses. Find the mean and variance of the number of success అన్నాడు. సో ఇక్కడ ప్రాబిలిటీ సక్సెస్ ఏమన్నాడు, డైస్ ట్రైస్ అన్నాడు కదా, టాస్డ్ థ్రైస్ అన్నాడు. ఓకే, సో 1/3. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్స్ q ఈజ్ ఈక్వల్ టు 1 - pలో సబ్స్టిట్యూట్ చేయండి. n ఈజ్ ఈక్వల్ టు 3. మీన్ వాల్యూ ఎన్పి 3 × 1/3. వేరియన్స్ ఫార్ములా ఏమి ఎన్పిక్యూలో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇఫ్ 10% ఆఫ్ ద
reset produced by the machine or defectives, find the probability out of 5 rivets chosen at random. One will be defective, one will be defective, and at most 2 defectives will be. Probability means by 10% కాబట్టి 0.1 Q defectives అయితే 1 minus P. The total number of 5 కాబట్టి 5 చూస్తున్నాం defectives. ఒక ప్రాబిలిటీ 0 డిఫెక్టివ్ ఉందనుకోండి, అప్పుడు R is equal to 0 తీసుకుంటారు, ఇంకా మనకి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తారు. ఓకే, NC 0 P పవర్ అండ్ Q పవర్ n-0. నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ 1 డిఫెక్టివ్ ఉంటే 5C1. ఒకవేళ ఇన్ కేస్ ప్రాబిలిటీ అట్మోస్ట్ ఆఫ్ 2 డిఫెక్టివ్, అట్మోస్ట్ అంటేనే ఇంకా 0 డిఫెక్టివ్ 1 డిఫెక్టివ్ 2 డిఫెక్టివ్లో సబ్స్టిట్యూట్ చేసేస్తారు. సో ఫైనల్లీ మనకి ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో అవుట్ ఆఫ్ 800 remains of 5 children each, how many would be expected to have 3 boys 5 girls, either 2 or 3 boys, at least 1 boy, assume equal to probabilities for the boys. Okay, very important problem. The number of boys each x అనుకోండి, p is equal to each boy అన్నాడు 1/2 అన్నాడు. సో నంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ 5 అన్నాడు. ద ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ P of R NCR P power R Q power n minus R. సో 1/2 whole power R 1/2 5 minus R. సో P of 3 boys అన్నాడు. సో P of R is equal to 3, P of 3 is equal to 1/2 power 5, 5C3 10/32. Okay, thus for the 800 females of the probability number of female having 3 boys at a 5/16 into 800 250. So P is equal to 5 girls అన్నాడు. P of number of boys, P of 0 equal to 1/2 power 5C 1/32. 800 females of the probability number of families. ఓకే, ఇక్కడ ఏమన్నాడు 800 ఫ్యామిలీస్, ద ప్రాబిలిటీ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ 5 హ్యావింగ్ గర్ల్స్ అంటే మనకేమి 1/800లో అప్పుడు ఏమొస్తుంది 1/32 into 35. ఎయిదర్ 2 or 3 అన్నాడు. ఎయిదర్ ఆర్ అని వస్తే ప్లస్ వాడతాము, అండ్ అని వస్తే ఇంటూ, కాబట్టి P of R is equal to P of R is equal to 3. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, అలాగే ద ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఫ్యామిలీస్ విత్ ఏ 2 or 3 బాయ్స్ అన్నాడు. అంటే 2 or 3 బాయ్స్ అంటే బాయ్స్ ఎంతమంది ఉన్నారు, టోటల్గా 5 ఉన్నారు. వాటిలో 5/8 వేస్తే మనకు 500 ఫ్యామిలీస్ వస్తుంది. అట్లీస్ట్ 1 బాయ్ అన్నాడు కాబట్టి 1 నుంచి 1 P of R is equal to 2, P of R is equal to 3, R is equal to 4, R is equal to 5. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. దిస్ ఇస్ ద ఎక్స్పెక్టెడ్ ఫ్యామిలీ ఆఫ్ ద అట్లీస్ట్ 1 బాయ్ 31/32 సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, discrete random variable x has the mean 6 and variance 2. If the assuming that the distribution to binomial, find the probability. 5కి 6 మధ్య కనుక్కోవాలి. We know that the mean of binomial distribution 6, NP is equal to 6, the variance of binomial distribution 2. సో NPQలో సబ్స్టిట్యూట్ చేస్తే Q వాల్యూ వస్తుంది. Q తర్వాత మనం 1 minus P చేస్తే P వాల్యూ వస్తుంది. 6 times n is equal to 6/P చేస్తే P వాల్యూ కూడా వస్తుంది. 5కి 7 నుంచి కనుక్కోవాలి కాబట్టి సో P of 5, P of 6, P of 7 జస్ట్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. P వాల్యూ Q వాల్యూ మనకు ఆల్రెడీగా తెలుసు కాబట్టి దీనిలో సబ్స్టిట్యూట్ చేశారు PQ. అండ్ 5 నుంచి 5, 6, 7 ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వాల్యూ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇదంతా సింప్లిఫై చేస్తే. ఓకే, మనకు తెలుసు కదా n(n-r) అంటే n ఫ్యాక్టోరియల్లో సబ్స్టిట్యూట్ చేసాము. ఓకే, చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది.